హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము తోటకూర ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక కట్ట వచ్చేసి తోటకూర తీసుకున్నానండి. తోటకూర ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర అండి, నెక్స్ట్ ఆనియన్, కర్రీ లీవ్స్, గార్లిక్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఈ తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ తోటకూర యాడ్ చేస్తున్నానండి. తోటకూర యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ తోటకూర అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. తాలింపు పెట్టాం కదా, తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ తోటకూర అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో తోటకూర ఇంకా ఫ్రై అవ్వలేదండి. మూత పెట్టుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, తోటకూరలో వాటర్ అనేది వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది తోటాకంతా కూడా. చూడండి, వాటర్ అనేది లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. పల్లి, నెక్స్ట్ రెడ్ చిల్లీ, తర్వాత గార్లిక్, సాల్ట్ మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తున్నానండి. పల్లి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పల్లి పౌడర్ అంతగా తోటాకు బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. పల్లి పౌడర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ తోటకూర ఫ్రై చేయడానికి నాకు జస్ట్ ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. ఎక్కువ టైం ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనకు తోటాకు ఫ్రై రెడీ అయిందండి. సో తోటాకు ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.